తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు జర్మనీలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీలో జర్మనీ భారత రాయబారి అజిత్ గుప్తేతో సమావేశమయ్యారు. నైపుణ్య ఉపాధి మార్గాలను బలోపేతం చేయడం, జర్మనీలో భారతీయ ప్రవాసుల పాత్రను మరింత పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. ఇక జర్మనీలో భారతీయుల సంఖ్య 3.11 లక్షలకు చేరుకున్నదని, సుమారు 1.16 లక్షల మంది దేశ ఆర్థిక వ్యవస్థకు పన్నుల రూపంలో సహకరిస్తున్నారని వివరించింది మంత్రి ప్రతినిధి బృందం. జర్మనీలో బ్లూ కాలర్ నైపుణ్య కార్మికులకు పెరుగుతున్న డిమాండ్ ఈ చర్చల్లో ముఖ్యాంశంగా నిలిచింది. భారత్లో అభ్యర్థులకు ముందస్తు శిక్షణ అందించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వారిని సిద్ధం చేయడం అత్యంత అవసరమన్నారు. రాష్ట్రంలో ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ప్రయోగశాలలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాలను రాయబారికి వివరించింది ప్రతినిధి బృందం. ప్రభుత్వ ముందుచూపు విధానాన్ని ప్రశంసించారు రాయబారి అజిత్ గుప్తే. కార్మిక వలసలను ప్రోత్సహించేందుకు భారత రాయబారి కార్యాలయం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భాగస్వామ్యంతో ఆరోగ్య, ఇంజనీరింగ్, ప్రత్యేక నైపుణ్య వృత్తులు వంటి పలు రంగాలలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్ర గ్లోబల్ వర్క్ ఫోర్స్ విస్తరణకు ఇది దోహదపడనుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్, బెర్లిన్లోని భారత రాయబారి కార్యాలయంలో కౌన్సిలర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, టామ్కామ్ ప్రతినిధులు పాల్గొన్నారు.